నమస్కారం. న్యూస్ డెస్క్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు అంతర్జాతీయ అంశాలకు సంబంధించి జపాన్లో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల సమయంలో దేశ నైరుతి ప్రాంతంలో 6.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్లు దేశ వాతావరణ ఏజెన్సీ తెలిపింది. క్యూషు ద్వీపంలోని మియాజాకి ప్రాంతంలో 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే మియాజాకితో పాటు కోచి ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతేడాది ఆగస్టులోనూ జపాన్లో 2 భారీ భూకంపాలు సంభవించాయి. అవి వరుసగా 6.9, 7.1 తీవ్రతతో ఏర్పడిన 2 శక్తివంతమైన భూకంపాలు నైరుతి దీవులైన క్యుషు, షికోకులను కుదిపేశాయి. అనేక ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గతేడాది జనవరి 1న సుజు, వాజిమా పరిసర ప్రాంతాల్లో 7.6 తీవ్రత సంభవించిన భారీ భూకంపంలో 300కు పైగా మృతి చెందిన విషయం మనకు తెలిసిందే.